కలిసి పనిచేసుకుందాం. రామాయణపేటను ఈ తెలంగాణను మంచిగా చేసింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ గారు. ఇలా ఒక్కటైతే అర్థమైంది, పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. ఇప్పుడు ఈ సుప్రభాతరావు ఇంత పెద్ద నాయకుడు ఎంబడి తిరిగి తిరిగి ఆ ఎమ్మెల్యే గెలిపిస్తే ఈయనకే సున్నం పెట్టిండా లేదా? ఈయన లేకపోతే ఆయన గెలిచిన అసలు ఇప్పుడు ఇలా రేవంత్ రెడ్డి ఏమో దేవుని మీద ఒట్లు పెట్టి 7 రూపాయల అమ్మవారి మీద ఒట్లు పెట్టి మోసం చేసినాడు. ఈయననేమో ఈయన కూడా ఒట్లే కడబెట్ట కడప కలబెట్టడు, కొడుకు మీద ఒట్టాడు, ఒట్లకు మొక్కాలి, మొక్కటుడే అధ్యక్షుడు, ఒట్లు తిట్లు ఇంకేం కాదు. అయితే ఆలోచన చేయండి, మనం అన్నం పెట్టిన వాళ్ళు కోటేద్దామా, సున్నం పెట్టిన వాళ్ళు కోటేద్దామా? అన్నం పెట్టింది కేసీఆర్ కదా. కేసీఆర్ వచ్చినాక రామాయణపేటలో భూముల విలువలు పెరగలే, మనుషుల గౌరవం పెరగలే, మంచినీళ్ళ బాధ తీరలే. మరి ఇలా కాంగ్రెస్ వచ్చినాక మళ్ళా భూముల విలువ తగ్గిపోయింది. భూముల ధరలు పాతాళానికి, బంగారం ధరలు ఆకాశం. అవునే కదా, భూముల ధరలు పోయి ఎవరైనా పెళ్లికో లగ్గానికో ఏదైనా ఆపద పడి అమ్ముకుందామంటే కూడా ఓ అత్యక్రం పోయేటట్టు కూడా లేదు. పరిస్థితి అంతా ఆగమాగం అయిపోయింది, తిరగమరలు అయిపోయింది. మనం జాగ్రత్తగా చేసుకుందాం. ఇవాళ రామాయణపేటలో మనం కొన్ని పనులు మిగిలిపోయినాయి. తర్వాత 2 ఏళ్ల తర్వాత తప్పక కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ మనకు పాలన వస్తుంది. ఈ రామాయణపేటలో ఆర్టీఓ ఆఫీస్ ఇచ్చినా, డిగ్రీ కాలేజ్ ఇచ్చినా, రోడ్లు బాగా చేసినా, మంచినీళ్ళు ఇచ్చినా, 50 పడకల ఆసుపత్రి కట్టింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. 2.5 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు ఒక్క బిల్డింగ్ అని కట్టిందా? చెల్లెకన్నా యానన్నా ఒక్క స్కీమ్ వచ్చిందా? స్కీములు లేవు కానీ స్కాములు మాత్రం ఫుల్. అయితే ఈరోజు కొన్ని పనులు ఉన్నాయి. మా డబుల్ బెడ్రూమ్లలో కానీ, అదేవిధంగా ఆడ ఇంత బస్తీ దవాఖానో, నీళ్ల సమస్యనో, వైకుంఠ ధామమో, ఇట్లా కొన్ని సమస్యలు చెప్తున్నారు. 11th వార్డులో కూడా మా సిద్దిపేట రోడ్ అక్కల్ బస్తీలో ఇళ్లకు నీళ్ళు వస్తున్నాయి, దాన్ని కూడా పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ మిగతా ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు, రోడ్లు కానీ డ్రైన్లు కానీ చెప్తా ఉన్నారు. అవన్నీ చేయించే బాధ్యత నేను తీసుకుంటా. అయినా ఫైనల్గా చెప్పేది, మన గుండాగిరి కావాలన్నా, ప్రజలకు మంచిగా పనిచేసేటోళ్ళు కావాలన్నా, ఈడోడు వచ్చి బాగా బెదిరిస్తుండట. గా గుండాగిరికి భయపడతామా? నేను మీ అందరికీ అండగా ఉంటా. ఎవడన్నా మా బీఆర్ఎస్ కార్యకర్తలు తెరువు వస్తే వాళ్ళని ఇచ్చిపెట్టే ప్రశ్నే లేదు. మా పోలీసులకు కూడా చెప్తున్నా, అరే మీకు కూడా సున్నం కొట్టిండు కదా రేవంత్ రెడ్డి పోలీస్ అన్నలు. ఇవాళ నేను అప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ నాయకత్వంలో ఈ పోలీస్ అన్నలకు 3 నెలలకు ఒక సరెండర్ లీవ్ ఇస్తుంటే, నేను 3 నెలలకు సరెండర్ లీవ్, 3 నెలలకు 40-50 వేలు వచ్చు, స్టేషన్ అలవెన్స్ వచ్చు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ పోలీసు వాళ్ళకి ఇప్పుడు 6 సరెండర్ లీవ్లు బాకీ పడ్డాడు. ఇప్పుడు ఏడాది నర్తంకెళ్ళి వాళ్ళకి రావాల్సిన పోలీసు వాళ్ళకి జీతం కూడా చక్కగొత్తలేదు. మీరుగా గుండాల మాటినుడు కాదు, ప్రజల మాట వినండి, చట్ట ప్రకారం నడవండి. మీకు కూడా మోసం చేసిండు. వాడేమన్నా ఎక్కువ తక్కువ చెప్పినా కాళ్ళ మీద కొట్టమంటే భూమి మీద కొట్టినట్టు చేయాలి, అంతే తప్ప మా పిల్లలు తెలంగాణ ఉద్యమకారులు. ఇవాళ రేవంత్ రెడ్డి మోసాల కోసం కొట్లాడుతుండు, మీకు కూడా రేవంత్ రెడ్డి మోసమే చేసిండు. అందువల్ల దయచేసి పోలీసులారా మీరు కూడా చట్టాన్ని దాటకండి. ఎవరైనా పోలీసులు అతి చేసిండు అనుకో, వడ్డీతో సహా వాళ్ళకు కూడా చెల్లిస్తాను. 2 ఏళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్, మళ్ళా నేనే మంత్రిగా ఉంటా. ఎవడెవడు ఎక్స్ట్రా చేసిండో నట్లు బోల్ట్లు అన్ని ఫిట్ చేస్తా, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మర్యాదకు మర్యాద, మంచికి మంచి, తేడా వస్తే దేనికైనా సిద్ధం, ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నా. ప్రేమతో నడుస్తుంది, మరి ఎక్కువ చేస్తామంటే ఊపుకుంటాం. అయింది నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం, అంతేనా కదా? ఎవరైనా మంచికి మంచి, మర్యాదకు మర్యాద. మర్యాద తప్పితే మేము కూడా చూసుకుంటాం. మేము మర్యాదగా ఉండాలని కోరుకుంటున్నాం. 10 ఏళ్ళు మేము మర్యాదగా పనిచేసినాం, 10 ఏళ్ళు మాతో ఆయన కాడికి తనలాడినాం. మీకు చేతనైతే మాకంటే మంచిగా పనిచేయండి. మేము 10,000 ఇచ్చినాం, మీరు 15,000 ఇవ్వండి. మేము 2,000 పెన్షన్ ఇచ్చినాం, మీరు 4,000 ఇవ్వండి. మేము కేసీఆర్ కిట్ ఇచ్చినాం, మీరు 20,000 కలిపి ఇవ్వండి. మేము కళ్యాణ లక్ష్మికి 1,00,000 ఇచ్చినాం, మీరు తులం బంగారం కలిపి ఇవ్వండి.
అరే పని మంచిగా చేయండి, ఈ చిల్లర మాటలు ఎందుకు? ఈ చిల్లర మాటలు కడుపు నింపుతాయా? రాత్రి పూట దాడులు చేస్తాం, బెదిరిస్తాం. నేను మీతో కోరేది ఒక్కటే, ఈ బెదిరింపులకు, ఈ గుండాలకు, ఈ చిల్లర మాటలకు, రేవంత్ రెడ్డి చేసిన తప్పుడు పనులకు మీ ఓటుతో బుద్ధి చెప్పండి. అది ఎట్లా రావో నేను చూస్తాను. రేపు చెప్తా అసెంబ్లీలో, మా రామాయణపేట అక్క చెల్లెళ్ళు, మా రామాయణపేట అన్నదమ్ముళ్ళు రైతు బంధు ఇయ్యనందుకు, 4000 పింఛన్ ఎగబెట్టినందుకు, మహాలక్ష్మి ఇయ్యనందుకు రేవంత్ రెడ్డి నీ కాంగ్రెస్ పార్టీని రామాయణపేట చౌరస్తాలో చీరి చింతగట్టిర్రా భయ్. ఇప్పుడన్నా ఇస్తావా ఇయ్యవా అని అడుగుతా. ఇప్పుడన్నా ఇస్తావా ఇయ్యవా నీ సంగతి ఏంటని అడుగుతా. అడగాలన్నా వద్దా? అడగాలంటే మరి మీరు చీరి చింత కట్టాలి. చీరి చింత కట్టాలంటే కొట్టుమనుడు కాదు, ఓట్లలో చూపింది. కారు మీద గుద్దుడే గుద్దుతే దెబ్బకు దిమ్మ తిరగదా? దిగి రాడా? చక్కగాడా? గట్ల చేద్దాం మనం. మోసం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పండి. నేనేమి నా కోసం అడుగుతలేదు, ఇది మీకోసం. మేమేమైనా కురిసెక్కేది ఉందా? ఇప్పుడు 2.5 ఏళ్ళు చూసిండ్రు, 2.5 ఏళ్ళలో వచ్చిందేం లేదు, పోయినే ఉన్నాయి తప్ప కొత్తగా వచ్చిందేం లేదు. మరి అవి రావాలంటే దయ్యం దిగాలి. దయ్యం దిగాలంటే గట్టిగా పోలింగ్ బూత్లో ఎల్లుండి 11 నాడు కారుకి వేయింది. పెంటమ్మ ముచ్చటి యాదుకుందా? మనసు పట్టిందా? తూప్రాన్ పెంటక్క చెప్పింది, యాదుకుంది కదా. గంతమందం యాదుకుంటే సాలిగా ఎక్కువ చెప్పేది లేదు. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. అక్క కొంచెం సైడ్